నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. మన రెసిపీ ఏంటంటే చికెన్ తో సూప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ తో సూప్ యాక్చువల్ గా చలికాలంలో చేసుకుంటే, ఎక్స్పెషలీ జలుబు దగ్గు ఉన్నప్పుడు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసి చేసామంటే టేస్ట్ ఆ మిరియాల పొడి ఘాటుకి మనకి జలుబు దగ్గు ఏమైనా ఉంటే చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. ఈ వీకెండ్ మీరు సండే చికెన్ తెచ్చుకున్నప్పుడు కొద్దిగా చికెన్ పక్కన తీసి పెట్టుకొని 100 grams to 150 grams పక్కన తీసి పెట్టుకోండి. మెత్తని చికెన్ తీసుకోండి, ఎముకలు లేకుండా. ఆ చికెన్ ని సన్నగా మనం కీమా ఎలా చేస్తాం, ఆ కీమాకి మనం చికెన్ ఎంత చిన్నగా కొట్టుకుంటామో అలా కొట్టి ఈ కీమాతో మనం చికెన్ సూప్ చేసామంటే, ఈ స్టైల్లో చేసామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. సో అయితే ఈ టేస్టీ చికెన్ సూప్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. ఈ చలికాలంలో మనం వేడివేడిగా ఇలా చికెన్ సూప్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటదండి. అయితే ఈ చికెన్ సూప్ కోసం అయితే నేను ఇక్కడ ఒక 150 grams ఆఫ్ చికెన్ తీసుకుంటున్నాను. ఓన్లీ సాఫ్ట్ చికెన్, ఎక్కడ ఎముకలు లేకుండా. చికెన్ కీమా చేసినప్పుడు చిన్నగా చికెన్ ని కొట్టుకుంటాం కదా, అలాగా షాప్ లో వాళ్ళైతే వాళ్ళైనా అలా సన్నగా పీసులుగా కొట్టిస్తారు. లేదంటే మనం ఇంట్లో వీలైతే మనం చిన్న పీసులుగా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చిన్న పీసులు వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇంకా సన్నగా కొట్టుకున్నా పర్లేదు అనమాట. సో మాకు ఇవి సరిపోతాయని ఇలా కొట్టుకున్నాము. సో ముందుగా అయితే ఈ చికెన్ లోకి ఒక 1/2 tablespoon ఆఫ్ పసుపు, ఒక 1/2 tablespoon ఆఫ్ మిరియాల పొడి అండ్ ఒక 1/2 tablespoon ఆఫ్ ఉప్పు వేసి బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మనం ఈ సూప్ చేసే కన్నా ఒక 10 నిమిషాల ముందు ఇది మ్యాగ్నేట్ చేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. గ్యాస్ మీద ఒక బాండిల్ పెట్టుకొని ఒక 2 tablespoon ఆఫ్ ఆయిల్ వేసి ఇలా మొత్తం ప్యాన్ కి స్ప్రెడ్ చేయండి. వేసుకున్న తర్వాత నూనె కొద్దిగా కాగిన తర్వాత దగ్గర స్వీట్ కార్న్ కానీ నార్మల్ కార్న్ కానీ ఏదైనా ఏ కార్న్ అయినా ఇలా అన్ని కార్న్ ముక్కలు వేసేసుకుంటాం ఈ ఆయిల్ వేడైన తర్వాత. దీంతో పాటే క్యారెట్ కూడా ఒక చిటికెట్ తీసుకొని సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసి క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాం. దీంతో పాటే ఆనియన్స్ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి ఓన్లీ 4 ముక్కలు వేసుకోండి ఇప్పుడు చూపిస్తున్న విధంగా. సో ఎక్కువ ఆనియన్స్ కూడా మనం వేసుకోము, జస్ట్ ఒక 4 మాత్రమే వేసుకుంటాం అన్నమాట. చక్కగా వేడైన ఆయిల్లో ఇప్పుడైతే ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చికెన్ ని ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కల్ని. సో ఇప్పుడు ఆ చిన్నటి చికెన్ ముక్కలు వేసేసేయాలన్నమాట ఇందులోకి. సో ఇప్పుడు దీంతో పాటే చికెన్ వేసిన వెంటనే ఒక 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. జస్ట్ వేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే చికెన్ అనేది మన బాండిల్కి అతుక్కుపోతుంది అనమాట, అడుగంటిపోతుంది. కానీ మనం ఆల్వేస్ గ్యాస్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూసారా, మన చికెన్ ని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకే నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేశానండి. ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది. మీకు ఇంకా చికెన్ పీసులు ఇంకా సన్నగా కావాలి అంటే ఇలా ఉడికిన తర్వాత బాగా చల్లగయ్యాక చేత్తో చిన్న పీసులుగా కూడా చేసుకోవచ్చు. చాలా మంది కనిపించినట్టు చేత్తో కూడా నలిపేస్తారు ఉడికిన తర్వాత. నాకు ఇది సరిపోతుంది, తినేటప్పుడు అక్కడక్కడ ముక్క తగులుతూ ఉంటే బాగుంటదని నేను ఇలానే ఉంచేసాను అనమాట. ఆల్రెడీ సన్నగానే కొట్టించాం కాబట్టి. బాగా ఉడికిపోయిన ఈ చికెన్ లోకి అయితే నేను 250 ml వాటర్ అయితే పోసేస్తున్నాను అనమాట. సూప్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి నీళ్ళు పోసుకోవచ్చు. నేనైతే ఒక 250 ml వాటర్ అయితే పోసేస్తున్నాను. సో ఇప్పుడు నీళ్ళు పోసేసాక బాగా అంతా ఒక్కసారి కలిపెట్టుకొని ఇప్పుడైతే మళ్ళీ మిరియాల పొడి కొద్దిగా వేసుకుందాం. ఒక 1/2 tablespoon ఆఫ్ మిరియాల పొడి, ఒక 1/2 tablespoon ఆఫ్ ఉప్పు తగినంత వేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఉప్పు మిరియాల పొడి వేసాము, ఇక్కడ చూసుకొని వేసుకోండి. సో దీంతో పాటే ఫ్రెష్ కొత్తిమీర కొద్దిగా ఓన్లీ 4 ముక్కలు మాత్రమే, చిన్న పీసులు మాత్రమే వేసేసుకోండి. వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోవద్దండి. ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ టిప్ అయితే కొద్దిగా వేసినట్టుగా కొత్తిమీర వేసుకోండి. సో ఇప్పుడు మన మంటని హై ఫ్లేమ్ లో, మనం ఓన్లీ పొంగు వచ్చేదాకా మాత్రమే హై ఫ్లేమ్ లో పెట్టుకుని తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ లో, ఆల్మోస్ట్ లో ఫ్లేమ్ లో మాత్రమే 15 నుంచి 20 నిమిషాల వరకు బాగా ఉడకాలన్నమాట. ఉడికే మధ్యలో ప్రాసెస్ లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండో. ఇప్పుడైతే ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ ఇలా ఒక గ్లాస్ లోకి తీసుకొని ఒక చుక్క నీళ్లు పోసి కార్న్ ఫ్లోర్ బాగా మునిగేదాకా కొద్దిగా ఫ్రీగా కలుపుకొని, మేబీ ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసేసి ఇలాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కార్న్ ఫ్లోర్ ని బాగా కలిపి, సో మన సూప్ అనేది బాగా తెరలుతుండాలి. బాగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు మనం కార్న్ ఫ్లోర్ తో కలుపుకున్న ఆ వాటర్ ని ఇందులోకి అయితే ఇప్పుడు బాగా ఇలా మసలుతున్నప్పుడు పోసేసేయాలన్నమాట. పోసి అలానే వదిలేయకుండా ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటది. సో అది అవాయిడ్ చేయడానికి లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలన్నమాట మనం ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ పోసిన తర్వాత. తో పాటే ఒక 1/2 tablespoon ఆఫ్ జీలకర్ర పొడి కూడా వేసేసేయండి. సో
ఇలా లో ఫ్లేమ్లోనే 15 నిమిషాలు ఉడికిన తర్వాత మన చికెన్ సూప్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్.